రోజుల్లో నేను కూడా ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి సత్తెనపల్లి ప్రాంతం వైపు వెళ్ళాలి. నేను కొంత నిబంధన చేసుకున్నాను. ఈ గ్రామం మొత్తం చుట్టూ ఏరియాలన్నీ తిరిగి సువార్త మీటింగ్లు ఏర్పాటు చేయాలని ఎప్పుడో దేవునికి మాట ఇచ్చాను, నిబంధన చేసుకున్నాను. అందు నిమిత్తమే నేను అంటే ఈ గ్రామానికి నాకు సంబంధాలు తెగిపోతాయి. తర్వాత సత్తెనపల్లికి నాకు సంబంధాలు పెరుగుతాయి. హల్లెలూయా. అందు నిమిత్తం అంటే నా బాధ్యత నేను ఇంకా నిర్వర్తించి ముగిస్తాను. ఆ తరువాత ఇక్కడున్న యవ్వనస్తులు లేకపోతే సంఘాలు ఉన్నాయి, సంఘ సేవకులు భారాలు బాధ్యతలు, కుటుంబ కూడికలు అంటే కుటుంబ ఆశీర్వాద గురించే లేకపోతే ఇంకో విధంగా చెప్తారు. ఇలా ప్రత్యేకమైన సువార్త కూడికల్లో రూఢీగా మరి దేవుని వర్తమానం అందించడానికి ఏ ఆలోచన ఉండదు. మరి కుటుంబీకులు బాధపడతారేమో వేరే ఏమైనా చెబితే అనేది ఇక్కడ ఉండదు. అందు నిమిత్తమని ఈ ప్రత్యేకమైన సువార్త కూడిక ఏర్పాటు చేయటం జరుగుతుంది. మీ నుంచి ఏది ఆశించము, ఆశించే ఆలోచన కూడా లేదు. దేవుడు మమ్మలను బలపరిచి ఆశీర్వదించి కావలసిన ఆర్థిక వనరులు కూడా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అమెరికా నుంచి ఫండ్స్ ఏం రావట్లేదండి. మేమే కష్టపడితే మాకు వస్తూ ఉన్న రాబడిలో మరి కొంత భాగం దేవుని పరిచర్యకని తీయటం, ఆ పరిచర్యలో పాలు పంపులు పొందటం, ఇది ఎంతో మేము ఆశీర్వాదం అని భావిస్తూ ఉన్నాం. దాన్ని బట్టి కూడా మీరు మీ అనుదిన ప్రార్థనలో నా కోసం, నేను చేస్తున్న పరిచర్య కోసం ప్రార్థన చేయండి. సత్తెనపల్లి అనగానే దేవా గుర్తు రావాలి, దేవా అనగానే సత్తెనపల్లి గుర్తు రావాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మంచిది. మన మధ్యలో ఉన్నటువంటి రవాణాను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. కొద్దిగా ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. కూడి వచ్చిన మీ అందరికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నా. మరి ప్రత్యేకించబడినటువంటి దినం స్వాతంత్ర దినోత్సవం కనుక దాని గురించి మనం మాట్లాడుకుంటూ మరి వాక్యం ఏం చెప్తుందో అందులోకి వెళ్దాం. మూలపాఠాన్ని తీసుకుందాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 25వ వచనము. నా దేశములో అషూరును సంహరించెదను, నా పర్వతముల మీద వాని నలుగదొక్కెదను, వాని కాడి నా జనమ మీద నుండి తొలగిపోవును, వాని భారము వారి భుజం మీద నుండి తొలగింపబడను. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు సహాయం కోసం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకున్నాం నాయన. ఈ రాత్రికాల సమయంలో ప్రభా, మీరు మాకు ఇచ్చినటువంటి నాయన ఎప్పుడో గతించిపోయినటువంటి సంవత్సరాల్లో నాయన మేము స్వాతంత్రం పొందుకొని 79వ సంవత్సరాన్ని ఆయన మేము జరుపుకుంటుండగా అయ్యా, ఈ దినాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా ఈ రక్షణ స్వార్థను ప్రకటిస్తుండగా నా తండ్రి, చదువుబడిన లేఖనం ద్వారా మీతో మాట్లాడండి తండ్రి. నీ దాసుడైన నన్ను అభిషేకించండి, నీ మాటలైనా నా నోటిలో ఉంచండి నా ప్రభా. దీనుడిని అర్థిస్తుండగా నా తండ్రి, వట్టివాడిని మట్టివాడిని ప్రభా అయ్యా, ఈ లోక సంబంధమైన వాడిని నా జ్ఞానం అనేది మరుగుపరచండి, నా ఆత్మను మండించండి నాయనా. నీవు మాత్రమే మాట్లాడండి. నీవు మాట్లాడితేనే ప్రభా మా హృదయాలకు నెమ్మది, సమాధానం నాయనా. అటు శ్రేష్టమైన కృప అనుగ్రహించమని వచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. ఆ విధంగా నా తండ్రి మా హృదయంలో ఖాళీ చేసి నీ వాక్యముతో నింపుకొని అయ్యా సంతోషంగా వెళ్ళటానికి సహాయం అనుగ్రహించమని
మరొక్కసారి నా పక్షము నుండి శక్తిని బలమును దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదువుబడిన లేఖన భాగాన్ని మనం చూస్తే, వాని భారము వారి భుజముల మీద నుండి తొలగిపోవును అని అన్నాడు. భారము భుజముల మీద ఉంది. ఎంత భారం ఉంది చెప్పండి? మామూలుగా ఎంత భారం మోయగలుగుతాం మనం? ఉదాహరణకి మనం మోయగలిగిన భారాన్ని మనం మోస్తాం, అంతేనా కదా? ఉదాహరణకి ఒక 60 కేజీల వ్యక్తి ఉన్నాడు అనుకోండి, 50 కేజీల దాకా మోయగలడు. గట్టిగా ప్రయత్నం చేస్తే 70 కేజీలు మోయగలడు. కానీ 100 కేజీలు వేస్తే మోయగలడా? మరి ఆ భారం ఏం చేయాలి? ఎవరో ఒకళ్ళు తీసివేయాలి, ఆ భారాన్ని తొలగించాలి. మరి ఎవరు తొలగిస్తారు మన భారాన్ని అంటే? పక్క వాళ్ళు తొలగిస్తారా? వాళ్ళకే బరువు ఎక్కువైంది, మన భారం ఏం తొలగిస్తారు? కాబట్టి ఆ భారాన్ని తొలగించడానికే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆ భారాన్ని తొలగించడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆ మాట మనం మాట్లాడుతున్నప్పుడు ఎందుకు ఈ భారము తొలగించబడింది, ఏ ఏ సందర్భాల్లో ఈ భారాన్ని తొలగించుకున్నారు అని మనం లేఖన భాగాల్లో కొన్ని విషయాలు మాట్లాడుకుని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము, జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 19వ వచనము. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా 4వ నెలలోని ఉపవాసము 5వ నెలలోని ఉపవాసము 7వ నెలలోని ఉపవాసము 10వ నెలలోని ఉపవాసము యోధా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగగును. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుకొనుడి. ఇక్కడ చెప్పబడిన మాట ఏం తెలుసా? ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నప్పుడు ఇశ్రాయేలీలు ఏ ఏ నెలల్లో వారు ఏం చేశారో చెప్తున్నారు, ఏ నెలలో వారు ఉపవాసం ఉన్నారో చూస్తున్నాం. మనం మొదట చూసినట్టయితే 4వ నెల, 5వ నెల, 7వ నెల, 10వ నెల, ఎన్ని నెలలు మొత్తం? అంటే 4 నెలల్లో వారు ఉపవాసం ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అని అంటే చూడండి, బైబిల్లో చక్కగా రాయబడిన మాట భారము తొలగించబడింది అని మనం చూసాం. ఆయన భారాన్ని తొలగించాడు అనుకున్నాం కదా. చూస్తే ఆ భారము 4వ నెల అనే దాన్ని మనం చూసినట్లయితే ఒకసారి 2వ రాజుల గ్రంథము 25వ అధ్యాయము 3-4 వచనాలు చూస్తే మనకు అర్థమవుతుంది. 4వ నెల పట్టణములో అఘోరమాయను, దేశపు జనులకు ఆహారము లేకపోయెను. ఎలా ఉందంట పరిస్థితి అంటే? ఏ విధంగా ఉంది చెప్పండి? క్షామం, బహు భయంకరమైన భారం క్షామం అనేది కదా. తినటానికి తిండి లేదు. క్షామం అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుందంటే మన పితరులను అడిగితే చెప్తారు, అన్నారు కదా, స్వతంత్ర పూర్వము క్షామాలు ఎట్లా ఉండేయంటే 1853వ సంవత్సరంలో వచ్చిన క్షామం భారతదేశంలో బహుభయంకరమైన క్షామం. దాన్ని ఏమంటారు తెలుసా? డొక్కల కరువు అంటారు. ఏమంటారు? డొక్కల కరువు. ఏంది కరువు పేరు అంటే డొక్కల కరువు. ఎలా ఉంటుంది ఇది అని అంటే ఆహారం లేక, నీళ్లు లేక, మంచం మీద అల్లాడిపోయి పడుకుంటే ఈ మోకాళ్ళు 2 తీసుకొచ్చి డొక్కలో పెట్టి పడుకుంటారు. ఈ మోకాళ్ళు డొక్కలో పెట్టినప్పుడు ఏమవుద్దంటే మనకి ఆహారం ఆకలి అవుతుందో కూడా అర్థం కాదు. ఈ మోకాళ్ళతోటి ఆ డొక్కల పేగులు ఏం చేస్తారు? గట్టిగా అది పట్టుకుంటారు. ఆ విధంగా పట్టుకొని ఏమైపోతారంటే చచ్చిపోతారు. బహుభయంకరమైన భారం, డొక్కల కరువు, క్షామం. ఆ రోజుల్లో అక్లాండ్ కమిషన్ వేసింది. అయ్యా ఏంటి బ్రిటిష్ వాళ్ళని అడిగితే ఎంత దారుణంగా చచ్చిపోతున్నారు. ఎవరు చచ్చిపోతున్నారు? ధనవంతులు చచ్చిపోతారా? డబ్బున్న వాళ్ళు చచ్చిపోతారా? ఎవరు చచ్చిపోతారు?
మనలాంటి అడగారిపోయినటువంటి, దిగజారిపోయినటువంటి, తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి వారికి, రోజు పూట గడవక బహుభయంకరమైన వేదన అనిపించే వారికే ఆ బాధ, ఆ కష్టం వచ్చినప్పుడు అందరూ చచ్చిపోతూ ఉన్నారు. ఈ చచ్చిపోయే మాట ఇప్పుడులాగా మనకి ఈ టీవీలు వార్తా ప్రసారాలు ఏమి లేవు. బ్రిటిష్ వాళ్ళకి తెలియలా. ఇది మాట అక్కడికి చేరేసరికి కొన్ని సంవత్సరాలు పట్టింది, కొన్ని నెలలు పట్టింది, కొన్ని దినాలు పట్టింది. ఆ దినాల్లో ఏమైపోయిందంటే ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కొన్ని లక్షల మంది చచ్చిపోయారు, లక్షల మంది చనిపోతే అప్పుడు బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అరే ఈ విధంగా భారతదేశంలో అణగారినటువంటి పోయిన ప్రజలు చనిపోతున్నారు క్షామం వల్ల అని అక్కడి నుంచి అట్లాంటి కమిషన్ వేస్తే, ఆ కమిషన్ ఇక్కడికి వచ్చి వామ్మో నిజమే చనిపోతున్న మాట, ఏం చేద్దాం మరి అని అంటే, వీళ్ళకి తినటానికి తిండి మనం ఇవ్వకపోతే ఇంకా ఈ నష్టం బహు భయంకరంగా పెరిగిపోద్ది అని అనుకొని అప్పుడే మనకి ఆహార సరఫరా పెట్టారు. ఈరోజు మనం చూస్తున్నాం కదా, ఏంటది రేషన్ తీసుకుంటాం మనం. ఈ రేషన్ అనేది అప్పుడే ప్రారంభమైంది. క్షామము ఏందంట, ఈరోజు ఆ 4వ నెలలో వీరు ఉపవాసం ఉన్నారంట, సంతోషంగా ఉన్నారంట. పండగ అంటే వాళ్ళకి ఆ దినాన్ని ఏం చేస్తున్నారు, గుర్తు చేసుకుంటున్నారు. నీవు నేను కూడా గుర్తు చేసుకుంటున్నాం. ఏం చేసుకున్నాం చెప్పండి. అయ్యా మా పితరులు స్వతంత్రం రాక పూర్వము ఎంతమంది చనిపోయారో ఈ కరువు వల్ల. కేవలము నీ కృపే, నీ కనికరమే. నీ వచ్చి క్రైస్తవ్యాన్ని పరిచయం చేయకపోతే, క్రైస్తవులుగా వచ్చేవారు సహాయముగా చేసి ఉండకపోతే, నీ మాటలు లేదా నువ్వు వచ్చినటువంటి, నువ్వు విడిపించేటువంటి ఆ స్వతంత్రం మాకు తీసుకురాకపోతే ఎంతమంది చనిపోయేవాళ్ళండి. అందుకే ఈ చక్కగా రాయబడిన మాట మొదటికి ఏంటంటే 4వ నెలలో ఉపవాసం ఉండి ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఆనందంగా పండగ చేసుకుంటున్నారంటే. ఇక్కడ మనం చూస్తున్నాం జకర్యా గ్రంథంలో, 2వ రాజుల గ్రంథం మనం ఏం చూసాం, 4వ నెలలో ఏం జరుగుతుందంట అంటే అక్కడ బహు భయంకరమైన క్షామము. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఏం చేశాడంటే ఆ క్షామాన్ని లేకుండా చేశాడు. అందుకే వారు ఆ భారాన్ని తొలగించేశాడు దేవుడు. మనం చూసాం, వారి తల మీద ఉన్న భారాన్ని దేవుడు తీసివేశాడు. అదే మూలవాక్యం. కాబట్టి వారు 4వ నెలలో ఏమున్నారంట, సంతోషంగా ఉన్నారంట, పండగ చేసుకున్నారంట. కింద అదేగా మనం చదవం, సంతోషము ఏ వారికంట, యోధా ఇంటి వారికి. ఎవరు యోధావారు? ఎవరండి యోధావారు? యోధా ఇంటి వారు సంతోషముగా పండగ చేసుకుంటున్నారంట. ఈ దినాన జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఈరోజు మనం కూడా సంతోషంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది మనకి పండగ. అందుకే మనం అంటాం స్వాతంత్ర దినోత్సవం ఒక పండగ మనకి. ఎవరికి పండగ అంటే ఉన్నవాళ్ళకి కాదండి, డబ్బున్న వాళ్ళకి కాదు, అధికారం ఉన్న వాళ్ళకి కాదు, తరతరాలుగా సంపద ఆస్తి వాళ్ళ కుమారులకి వచ్చేవారికి కాదు. ఇది ఎవరికి అంటే నలిగిపోయి చితికిపోయి అణగారినటువంటి బ్రతికినటువంటి మనకి పండగ, యోధా ఇంటి వారికి పండగ. అందుకనే ఈరోజు 4వ దినమున వాళ్ళు ఏం చేస్తున్నారు, జ్ఞాపకం చేసుకుంటున్నారు. అయ్యా ఆనాడు క్షామం వస్తే ఆ క్షామాన్ని నువ్వు తీసివేశావు, ఆ క్షామం తొలగించావు అని చెప్పి జ్ఞాపకం చేసుకొని పండగ చేసుకుంటున్నారండి. ఇది మొదటి మాటగా మనం చూస్తూ ఉన్నాం. 2వ నెల గురించి మనం మాట్లాడదామా? 5వ నెలలో 7వ నెలలో ఉపవాసం ఉన్నారని మనం చూస్తాం. ఇదే మాట మనం చూసినట్లయితే పక్కనే 7వ అధ్యాయము, జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఎన్ని సంవత్సరములు మేము దుఃఖించినట్లు 5వ నెలలో ఉపవాసం ఉండి దుఃఖింతుమని యెహోవాను మందిరమునొద్దున్న యాజకులను ప్రవక్తలకు మనవి చేయగా, సైన్యములకు అధిపతికి యెహోవా నాకు ప్రత్యక్షమై సెలవిచ్చిన దేవనగా, దేశపు జనులందరూ యాజకులు నీవు నీ మాట తెలియజేయవలను. ఈ జరిగిన 70 సంవత్సరం 5వ నెల 7వ నెల ఉపవాసం ఉండి దుఃఖమును సల్పుము. ఏం జరిగిందంట ఈ నెలలో అంటే చూడండి, దేవుని మందిరంలోనికి ఆయన తీసుకొని వచ్చాడు. దేనిలో తీసుకొచ్చాడంట? దేవుని మందిరంలోకి తీసుకొచ్చాడంట. అందుకని ఇక్కడ ఆ 5వ నెల 7వ నెల సంతోషంగా పండగ చేసుకుంటున్నారు.
దేనిలో తీసుకొచ్చాడంట దేవుడు? మందిరంలోనికి తీసుకొచ్చాడంట. ఇదిగో ఇదే నా మందిరం అనబడును అన్నాడు. ఎవరితో చెప్పాడు మందిరాన్ని గురించి? ఎవరితో చెప్పాడు దేవుడు మొట్టమొదటిగా మందిరాన్ని గురించి? ఎవరితో చెప్పాడు? మందిరాన్ని గురించి. మందిర నిర్మాణం ఎవరు చేశారు అంటే, ఇక్కడ మందిరము అంటే మనం మోషేని గురించి మనం మాట్లాడతాం. మోషేకి ఆ కర్రలు చెప్తూ దాని కొలతలు ఇస్తూ ఆ మందిరాన్ని చేయమని చెప్పాడా లేదా? కాబట్టి ఆ మందిరాన్ని మనకిచ్చాడు. ఈరోజు దేవుడు చూడండి, మనకి ఆయన ఆరాధించడానికి, ఆయన కనపరచడానికి నువ్వు చేసిన మేలు, నువ్వు చేసిన గొప్ప ఏంటి అది అంటే, మాకు మందిరాన్ని ఇచ్చావు. నువ్వు లేకపోతే, నువ్వు రాకపోతే ప్రభా ఇదిగో నా పితరుల వలె మేము కూడా ఈరోజు మనమందరం కూడా ప్రతి మందిరం, ఎవరి మందిరంలో వాళ్ళ ప్రభుని ఏం చేస్తున్నాం? ఆరాధిస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ మాట చెప్తున్నాడు కదా, ప్రభా నిన్ను మేము ఆరాధించుకోవడానికి, నిన్ను మేము కనపరచుకోవడానికి ఏమి ఇచ్చావంటే ఒక మందిరాన్ని ఇచ్చారు. కాబట్టి వాళ్ళంట ఈ 5వ నెల 7వ నెలని మళ్ళీ ఏం చేస్తున్నారు? జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆ రోజు మీకు తెలుసా, ఆ రోజుల్లో మందిరం లేదు, మందిరాలు ఉండవు. మన దేశానికి వచ్చినటువంటి తోమా, మొట్టమొదటిసారిగా భారతదేశానికి వచ్చిన తోమా మద్రాసులో అడియార్ ప్రాంతంలో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తుంటారే, వీడిని పట్టుకెళ్ళండి రా, వీడిని లాక్కరండి రా. ఏం చెప్తున్నాడు వీడు అని అంటే, ఎవరోనయ్యా జీవమగల దేవుడంట, ఆ జీవమగల దేవుడిని గురించిన జ్ఞానాన్ని ఇక్కడ పంచుతున్నాడు. పట్టుకురమ్మన్నాడు రాజు. పట్టుకురమ్మంటే నిన్ను జైలు వేస్తానన్నాడు. అయ్యా నువ్వు జైలు వేసినా, నువ్వు ఎక్కడేసినా నాకు ఇచ్చిన బాధ్యతను నెరవేర్తించాల్సిందే, తప్పదు అని చెప్పి ఆ మాట అన్నప్పుడు ఆ జైల్లో ఉంచాడు కొన్నాళ్ళు. ఉంచితే ఆ రాజు భార్యకి ఏమొచ్చింది? జ్వరం వచ్చిందంట. అలాంటి జ్వరం అప్పుడు ఆ రోజుల్లో జ్వరాలు బహుభయంకరమైన జ్వరాలు. జ్వరం వస్తే ఏం చేశాడు తెలుసా? ఆ రాజ్యంలో ఉన్నటువంటి మంత్రగాళ్ళని, ఆ రాజ్యంలో ఉన్నటువంటి మంచి డాక్టర్లను పిలిపించి అయ్యా నా భార్యకి జ్వరాన్ని తగ్గించండి అని అడిగితే ఒక్కళ్ళ వల్ల కూడా కాల. అప్పుడు ఒక పక్కనోడు సెలవిచ్చాడంట. ఏమన్నాడు తెలుసా? అయ్యా నువ్వు జైలు వేసావే, నువ్వు జైల్లో పెట్టావే, వాడిని పట్టుకురండి, వాడే దీనికి సమాధానం. ఎందుకో తెలుసా? ఏమోనయ్యా ఆ రోజు మేము చూసాం, ఒక అమ్మాయికి బాగోపోతే బాగు చేశాడు మా ముందే. ఇది వల్ల కాదనుకున్నా నయం, ఈ జబ్బు నయం కాదనుకున్నాం, అతని వల్ల సాధ్యమైంది అన్నప్పుడు సరే తీసుకురమ్మన్నాడు. తీసుకురమ్మంటే ఆడ వచ్చి అయ్యా నీతో ఒక మాట చెప్తున్నాను, నీ భార్యకి గనక రోగం తగ్గితే నీ సామ్రాజ్యంలో నేను ఒక మందిరాన్ని నిర్మించాలి అని ఆశపడుతున్నాను, నువ్వు ఇష్టపడతావా అని ఒప్పందం చేశాడు. ఒప్పందం చేస్తే వీడు తిరగాసు పెట్టాడు అనుకున్నాడు. సరే నా భార్య కన్నా మించిందేముంది, సరే కానివ్వు అన్నాడు. లోపలికి వెళ్ళాడు, కూర్చున్నాడు, ఆకాశం వైపు చూశాడు, చేతులు పైకెత్తాడు. అయ్యా నన్ను ఎందుకు పంపించావో తెలియదు, ఒకప్పుడు నేను అవిశ్వాసి జీవితాన్ని జీవించా, ఇదిగో నువ్వు అల్ప విశ్వాసమై ఉండక విశ్వాసమై చూడన్నావు, నన్ను విశ్వాసమై చూసా, నేను నమ్మా, ఇదిగో ఈ ప్రాంతానికి నన్ను పంపావు, నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నానయ్యా ఈ ఆమెకి ఈ జబ్బును తగ్గించయ్యా, జబ్బును తగ్గిస్తే శాశ్వతంగా నీకు ఒక మందిరము కట్టబడుతుందయ్యా అని ఏడ్చాడండి దేవుడి దగ్గర. ఏడిస్తే దేవుడు విని క్షణాల్లోనే ఆ రోజే ఆ రాత్రే దేవుడు ఆ రాజు యొక్క భార్యని తాకాడండి. శుభ్రపడితే అన్నాడు కదా, ఇదిగో తోమా, వాళ్ళని తోమా అని ముద్దుగా పిలిచి నీ దేవుడు గొప్ప దేవుడయ్యా అన్నాడు. నీ దేవుడు గొప్ప దేవుడు. బా ఎంత మంచి మాట అండి మాట. ఒక భయంకరమైనటువంటి అవిశ్వాసుల మధ్య, ఘోరమైనటువంటి పనులు జరిగించేటువంటి మంత్రగాళ్ళ మధ్య, బహు భయంకరమైనటువంటి దేవత అగ్రహారాధన చేసే వాళ్ళ మధ్య తోమాతో అన్నాడు కదా, నీ దేవుడు గొప్ప దేవుడు అని అంటే, అబ్బా ఎంత సంతోషం అండి తోమాకి. మొదలుపెట్టేశాడు. ఇక ఆ మందిరము కట్టబడింది. ఆ కట్టబడిన మందిరాన్ని గుర్తింపే ఈ భారతదేశంలో అనేక మందిరాలు రావడానికి కారణమయ్యాయి, అనేక మంది రావడానికి కారణమయ్యారు. ఇదిగో తోమా చనిపోయినా పర్లేదు, తోమాని చంపేసినా బాధ లేదు, ఎన్ని మందిరాలు వెలిసాయండి. అందుకనే
ఈ నెలలో వాళ్ళు ఆనందపడుతున్నారు. ఏమని? అయ్యా, ఆనాడు మా పితరులకు లేని అవకాశాన్ని నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి అవకాశం లేని పరిస్థితుల్లో మేము ఉన్నప్పుడు తోమాని పంపించి భారతదేశానికి మందిర నిర్మాణాన్ని ఏర్పాటు చేయడానికి ఒక అవకాశాన్ని ఇచ్చా. ఈరోజు మేమందరం కూర్చొని మందిరంలో ఉంటున్నామంటే ప్రభువా, నువ్వు చేసిన కార్యము తప్ప ఇంకొకటి లేదు నాయన. ఎంత గొప్ప దేవుడండి, ఎంత గొప్ప దేవుడండి. ఇది రెండవద ఉపవాసంగా మనం చూస్తున్నాం. మూడవది మనం చూస్తే 10వ నెల అనే దాని గురించి మనం చూద్దాం. 10వ నెల, 2వ రాజుల గ్రంథము 10వ నెలలో ఏం జరిగింది? 2వ రాజుల గ్రంథము 25వ అధ్యాయము 1వ వచనము. 10వ మాసమున దిగి దాని చుట్టూను ముట్టడి దెబ్బలు కట్టిరి. ఏం చేసేది ఇది? ముట్టడి. బబులోను చెరలోనికి కొనపోబడినటువంటి దినము 10వ నెల. ఈ 10వ నెలలో ఏం జరిగింది చెప్పండి? బబులోను నెబుకద్నెజరు రాజు వచ్చి ఉన్నటువంటి ఇశ్రాయేలు మొత్తాన్ని ముట్టడి చేసి బందీలుగా కొనిపోయారు. బందీలుగా తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఆ 10వ నెలన ఏమన్నాడు చెప్పండి? 10వ నెలలో ఉపవాసము, యోధా ఇంటి వారికి సంతోషము, ఉత్సాహము. ఈ 10వ నెల గురించి అడుగుతాడు కదా. ఏం చేశాడు తెలుసా దేవుడు? ఆ బబులోను రాజ్యంలోనికి అందరినీ తీసుకెళ్ళి అక్కడ బహు భయంకరమైన వేదనకు గురి చేశారు. ఎన్ని సంవత్సరాలండి? 70 సంవత్సరాలు బహు భయంకరమైన వేదన అనుభవించారు. తర్వాత ఏం చేశాడు తెలుసా? విడిపించాడు. అందుకనే వీళ్ళు ఏం చేస్తున్నారు? సంతోషంగా పండగ చేసుకున్నారు. ఇప్పుడు మనం ఎందుకు పండగ చేసుకున్నాం తెలుసా? ఈ 15వ తారీఖున 1947 79 సంవత్సరాల క్రితము ఎలా ఉన్నాం? మనం బందీలుగా ఉన్నాం. ఎట్లా బందీలమో తెలుసా అండి? ఎలా బందీలుగా ఉన్నాం తెలుసా? ఇదిగో బ్రిటిష్ వాళ్ళు వచ్చిన ఆదరా తీసుకొని భూస్వామ్య వ్యవస్థ ఒకటి వచ్చింది. ఈ భూస్వాములు ఏం చేసేవాళ్ళు తెలుసా? బహు భయంకరంగా వేదనలకు గురి చేసేవాళ్ళు. ఎట్లాంటి వేదనలు తెలుసా? అది చెప్పుకుంటే బహు భయంకరమైన వేదనలు అండి. ఎట్లాంటిదో తెలుసా? ఒక అణగారిన ప్రజల యొక్క ఒక పిల్ల ఉందంటే, ఒక కన్నెపిల్ల ఉందంటే, ఈ కన్నెపిల్లని ఒకళ్ళు వెళ్ళి వాళ్ళ మామకిచ్చి పెళ్లి చేసి వాడిని పంపించేసి ఆ అమ్మాయితోటి ఆ మిగిలినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంసారం చేస్తారు. ఎంత దౌర్భాగ్యమైన జీవితం అండి తెలుసా? బహు భయంకరమైన స్థితి. ఏం చేస్తారు తెలుసా? ఇంకా ఎవడైనా అణగారినటువంటి వాడు చదువుకోవాలని ఆశపడితే వాడు ఏం చేస్తాడు తెలుసా? తీసుకు వెళ్ళిపోయి వెట్టి చాకిరి, బగేలా అంటారు దాన్ని, వెట్టి చాకిరి చేపించేవాళ్ళు. జీవితాంతం చచ్చినట్టు అక్కడ బతికేవాడు. చదువుకోవడానికి అవకాశమే లేనటువంటి జీవితం. ఇంకోటి తెలుసా? పొరపాటున ఒక సందర్భం జరిగింది, మీకు గుర్తు చేస్తా ఉన్నా. కర్ణాటకలో మల్లాసోర్ అనే ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు 2 హరిజనుల పిల్లలు ఒక పెద్దింటి ఆమె బావిలో పడి దూకితే, పొరపాటున పడింది లేదా దూకితే, వీళ్ళిద్దరేళ్ళు ఏం చేశారంటే ఆమెను కాపాడేందుకు ఏం చేశారు తెలుసా? నిలువున ఆమెను చంపేశారండి అగ్నికావతి. వీళ్ళిద్దరిని తీసుకొచ్చి బహిరంగంగా ఉరేశారు. తాకటానికి వీల్లేదు. కింద ఉన్నటువంటి వాళ్ళు పైన ఉన్న వాళ్ళని తాగటానికి వీల్లేదు, నీళ్లు తాగటానికి వీల్లేదు. పొరపాటున ఆకలి ఎక్కడైనా పొలాల్లో కానీ ఏదైనా ప్రాంతాల్లో ఆహారం తింటే ఆ తిన్నదానిలోకి వచ్చి ఉమ్మేస్తారు. ఆ ఉమ్మేసింది తినాలి. బహు భయంకరమైన వేదన అండి. ఇంకెంత పాపమో తెలుసా? స్త్రీ ఇంట్లో ఉన్నప్పుడు ఒక భూస్వామి వచ్చి ఇంట్లోకి వెళితే ఆ యజమాని ఇంటి ముందు ఉండటానికి లేదు. వాడు వెళ్ళిపోయినాక ఇంట్లోకి రావాలి. నలిగిపోయారండి, చితికిపోయారండి. ఏం బ్రతుకులండి. ఏం చేశాడు తెలుసా దేవుడు? పంపించాడు. రే, నలిగిపోతున్నారా? ఇక్కడ అన్నాడు కదా, బబులోను ప్రజలు నలిగిపోతున్నారు. అదే పరిస్థితి అక్కడ. ఏం చేస్తారు తెలుసా? బబులోన్లో ఎవరైనా ఆ కఠిన గోడ కనుక దూకడానికి ప్రయత్నం చేస్తే ఆ గోడ అవతల 20 నుంచి 25 మీటర్ల లోతున్న గొయ్యి ఉంటుందంట. ఆ గొయ్యిలో పడితే చావటమే. ఒకవేళ వాడు బతికితే ఆ బతికున్న వాడిని, కాళ్ళు చేతులు ఇరిగిన వాడిని అక్కడే నల్లగొట్టి చంపేస్తారు.
బహు భయంకరమైన వేదన అండి. మన బ్రతుకులు అట్లా ఉన్నాయి. అప్పుడు ఏం చేశాడు తెలుసా? దేవుడు మార్చేశాడు. అందుకే ఈరోజు మనం ఎవరో కాదు, మనమే పండగ చేసుకోవాలి, మనమే సంతోషంగా ఉండాలి, మనమే సంతోషంగా ఉండాలి. మరి ఇంత సంతోషంగా ఉన్నానంటున్నావే, అక్కడ మాట చెప్తున్నప్పుడు అన్నాడు కదా, యోధా ఇంటి వారికి నీ సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలను కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. ఇక మనకు వద్దాం. ఏం చేసాం? స్వతంత్రం వచ్చేసింది, ఓకే, స్వతంత్రం తెచ్చుకున్నాం. నా సమయం లేదు కనుక త్వరగా ముగించేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. స్వతంత్రం తెచ్చుకున్న తర్వాత నీవు నేను ఎలా ఉన్నాం? మన పరిస్థితి ఎలా ఉంది? నిజంగా చెప్పండి. దేవుడు నీకు స్వతంత్రాన్ని ఇచ్చింది ఎలా బ్రతకమని. వీళ్ళు ఏం చేశారు తెలుసా? బహు భయంకరమైన స్థితిలోకి వెళ్ళారండి. ఆ తర్వాత నిర్గమాకాండం దాటి వస్తే వాళ్ళు మూలుగులు అన్నాడు దేవుడు అన్నాడు. అవునా లేదా? ఎక్కడ అంటాడు ఆ మాట? నిర్గమాకాండం 3:7 అన్నాడు. ఏమన్నాడు చూడండి ఒకసారి, ఆ మాట చదివి ముందుకెళ్దాం. నిర్గమాకాండము 3:7 మరియు నా ప్రజల భారమును నిశ్చయముగా చూసి తిని కష్టపెట్టి వారిని బట్టి మరను వింటిని నాకు తెలిసే ఉన్నవి. 9 చదువు. పైన నివాస స్థానము పాలు తేనెలు ప్రవహించి దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఏం చేశాడండి? దిగి వచ్చి ఉన్నాను. ఎక్కడున్నవాడు? ఆకాశము ఆయన సింహాసనం అయితే, పాదము ఇక్కడ ఏంటంటే భూమి తన పాదపీఠం అయితే పాదపీఠాన్ని ఎత్తుక్కుంటూ కిందకు వచ్చాడండి. ఎందుకో తెలుసా? విడిపించడానికి. నీవు నేను విడిపించబడ్డా నీవు నేను ఎలా ఉంటున్నాం? ఇప్పుడు మన పరిస్థితి మనం పరిశీలన తీసుకోవాలి. అక్కడ అన్నాడు కదా, సత్యమును బట్టి అన్నాడు. చూడండి ఆ మాట. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. ఏంది సత్యం? సత్యం ఏంది చెప్పండి? దేవుని వాక్యము సత్యము. ఆ మాట అంటాడు కదా, యోహాను సువార్త 8వ అధ్యాయము 31 ఇక్కడ వద్దాం, మన పరిస్థితికి వద్దాం. కాబట్టి యేసు మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏమంటున్నాడు? నిజముగా నా వాక్యమును గ్రహించిన వారైతే ఇన్ని కాలాలు కష్టపడ్డారని తెలుసు, బహు భయంకరమైన వేదన అనిపించారని తెలుసు, నీ పితరులు నా పితరులు వేదన అనిపించారని తెలుసు, ఎంతో బాధపడ్డారని తెలుసు, దేవుడు విడిపించాడని తెలుసు. విడిపించిన తరువాత నీవు నేను ఎలా ఉన్నామంటే అక్కడ అంటున్నాడు కదా, నా వాక్యమందు నిలిచిన వారైతేనే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. ఇది సత్యము ఎరుగి ఉండిరి అని అక్కడ రాయబడి ఉంది మనకి. సత్యం ఏంటి అంటే ఆయన శిష్యులుగా ఉండాలి. ఎలా ఉన్నాం? ఆయన శిష్యులుగా ఉంటున్నావా ఆయన శిష్యులుగా? ఎంతమంది ఈ లోకంలో ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మాట్లాడదాం, ఎంతమంది ఆయన శిష్యులుగా ఉంటున్నారు? ఆయన శిష్యులుగా ఉండాలి అంటే ఏ విధమైన స్థితి ఉండాలా? కొంతమంది శిష్యులు అన్నారు, ఏమన్నారు? అక్కడికి వెళితే సముద్రం దగ్గర నిలబడి తిమిరియాకి వెళ్ళాడు. తిమిరియా నుంచి మళ్ళీ కపెర్నహూముకి వచ్చారు, ఎదుగుతున్నారు యేసుప్రభుని. అయ్యా ఎక్కడున్నావు? ఒకసారి కనపడ్డాడు. ఎక్కడ? కపెర్నహూములో కనపడ్డాడు. అయ్యా ఎక్కడున్నావు నువ్వు? యాడిపోయావు ప్రభువా? ఏం చేస్తున్నావు ప్రభువా? అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు ప్రభువా అంటారు. అబ్బా యేసయ్య, నేనైతే అనుకున్నాను కదా చదువుతున్నప్పుడు ముందుగా యేసయ్య చెప్పకముందు, అబ్బా వీళ్ళకి ఎంత ప్రేమ యేసయ్య అంటే, ఆయన మాట అంటే ఎంత ప్రేమో, ఆయన వాక్యం అంటే ఎంత ప్రేమో అని అనుకున్నాను. నేను అనుకొని చూస్తే ఆ మాట తర్వాత అన్నాడు కదా, ఒరే చస్తారా మీరు అన్నాడు. దేనికన్నాడు చెప్పండి? వాళ్ళంట ఏమన్నాడు చూడండి ఒకసారి. అదే యోహాను సువార్తలో మనకు రాయబడి ఉంటుంది 6వ అధ్యాయంలో 6వ అధ్యాయము 26వ వచనము. మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుతున్నారని మీతో నిశ్చయముగా. దేనికోసం వచ్చారంట వాళ్ళు?
తినటానికండి, తిండికండి. బా, ఎంత దౌర్భాగ్యమైన స్థితి అండి. దేవుడు విడిపించింది ఎందుకండి? దేవుడు ప్రేమించింది ఎందుకండి? దేవుడు నిన్ను నన్ను ఈ విధ స్థితిలో ఉంచింది ఎందుకండి? నిన్ను విభజించి నీకున్న కష్టాలు తీర్చి బహు భయంకరమైన స్థితి ఆ నెలల్లో వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నదంతా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ స్థితి నీకు తీసుకొస్తే నిన్ను పాపలం తీసుకొచ్చి ఆ భారాన్ని తొలగించి నీకు ఒక మందిరాన్ని ఏర్పాటు చేసి నేను నీకు దేవుణ్ణి అని చెబితే ఆ దేవుని యొక్క మాటను మనం ధిక్కరించి శిష్యులుగా ఉండడానికి ఇష్టపట్ల ఏం కోరుకుంటున్నా ఆయన దగ్గర నుంచి? తిండి కోరుకుంటారంట, తిండి కోరుకుంటారు. ఆ మాట అన్నాడికి 66 వచనంలో ఆ మాట ఉంటుంది చూడండి, 6:66. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెలికి తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. చాలు. ఏం చేశారు? నువ్వు అన్నం పెట్టకపోతే ఇక మేము దగ్గర ఎందుకుంటా నీ దగ్గర? అబ్బా కుదరదు, అయ్యేం కుదరవు. నువ్వేదో నీ జీవాహారాన్ని మేము తినేదేంది, నీ రొట్టెని మీ రక్తాన్ని మేము తాగటమేంది? అసలు ఎట్ట తాగుతాం? మనిషి వాళ్ళే అయితే ఏమన్నా ఇదా? రొట్టె తాగటం, రొట్టె తింటాం, నీ శరీరాన్ని తింటమేంది, నీ రక్తాన్ని తాగటమేంది? భలే వాళ్ళగా ఉన్నావు అని చెప్పి అంతే ఏమయ్యారంట? వెళ్ళిపోయారంట. ఆ 12 మందికి వెళ్ళాడు, చూశాడు. ఆ 12 మందికి వెళ్ళి చూస్తే అంటున్నాడు కదా, ఈ 12 మందికి వెళ్ళి చూస్తే ఏమయ్యా మీరు కూడా ఎవడైనా వెళ్ళేవాడు ఉన్నాడా అన్నాడు. అక్కడ ఏమన్నాడు? మీరు కూడా వెళ్ళేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. అడిగితే 12 మంది అంటే బిగబట్టిపోయి అయ్యా మా ప్రాణం పోయినా సరే నిన్ను వదిలిపెట్టేది లేదు అని చెప్పేశారండి. ఇది నిజమైన శిష్యులు ఉండే, నిజమైన శిష్యులు, స్వతంత్రత పొందిన శిష్యులు ఈ విధంగా చెప్తారండి. స్వతంత్రం కలిగిన శిష్యులు, నన్ను విడిపించాడు నా దేవుడు, మా పితరులను విడిపించాడు నా దేవుడు, నేను ఈ స్థాయిలో ఉన్నానంటే, నేను ఇలా బ్రతుకుతున్నానంటే నువ్వు సెంటర్లో పోయి కూర్చోవట్లేదా? సెంటర్లో పోయి టీ తాగట్లేదా? వాళ్ళతో పాటు నువ్వు కూడా మాట్లాడట్లేదా? వాళ్ళు ఎలా ఉన్నారో ఆ విధంగా నువ్వు బ్రతకట్లేదా? ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఆ ధైర్యం? ఒకప్పుడు నువ్వు నడవాలంటే నీ వెనక చీపురి, నీ 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 మెడకి ముంత, నువ్వు ఉమ్ము దానిలోనే పోయాలి. నువ్వు నడిచే పాదాలు, ఆ పాదాలు ఆ రోడ్డు మీద పడకుండా ఆ చీపురు ఓడవాలి. ఇది మన బ్రతుకు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు అండి. అందుకనే శిష్యులుగా ఉండలేకపోతున్నాం, ఈ స్వతంత్రాన్ని కాపాడుకోలేకపోతున్నాం, ఆయన ఇచ్చిన స్వేచ్ఛను కాపాడుకోలేకపోతున్నాం. దేనికోసం ఆశపడుతున్నామంట? దారుణం అండి అసలు. దేనికోసం అంటే భౌతిక సంబంధమైన దాని వైపు ఆలోచిస్తూ ఉన్నాం, దేవుణ్ణి పక్కన పెట్టేస్తున్నాం మనం. జాగ్రత్త. ఈ రాత్రి ఈ మాట వింటున్నటువంటి ఎవరైనా నిజంగా నీకు నాకు స్వతంత్రం ఇచ్చిన దేవుడు, స్వాతంత్రాన్ని ప్రకటించిన దేవుడు, ఆయన ఏం కోరుకుంటున్నాడు నీలో నాలో నుంచి అంటే మన స్థితి ఏ విధంగా ఉండాలో, మనం ఎలా బ్రతకాలో ఈ భూమి మీద, ఆయనకి ఇష్టమైన వాళ్ళకి ఎట్లా బ్రతకాలో. అయ్యా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా నిన్ను మాత్రం వదిలిపెట్టేది లేదు అని చెప్పగలిగేవారే ఆయన శిష్యులు. ఇది నిజమైన స్వతంత్రం కలిగిన వ్యక్తి మాట్లాడాల్సినటువంటి మాట. నిజంగా నువ్వు స్వతంత్రాన్ని ఆనందిస్తున్నట్టయితే, నువ్వు ఈరోజు పండగ చేసుకుంటున్నట్టయితే నువ్వు మాట్లాడాల్సిన మాట ఇది: నా ప్రభువుని నేను వదిలిపెట్టను, నా ప్రభువుని నేను వదిలేయడానికి వీల్లేదు అని నిర్ణయం తీసుకో. ఈ మాట జాగ్రత్తగా గమనించు. అక్కడ అన్నాడు కదా 8వ అధ్యాయము 31వ వచనంలో ఆ మాట అంటున్నాడు. కాబట్టి అక్కడ చూడండి 32వ వచనంలో, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పగా. చాలు. సత్యము స్వతంత్రులుగా చేస్తుంది అన్నాడు. సత్యము స్వతంత్రులుగా చేస్తుంది. సత్యం ఏంటి సత్యం చెప్పండి. ఇందాకన్నాం ఏ వాక్యం అంటే మూల వాక్యము ఏంటి అంటే ఆయన మన భారాన్ని తీసివేయడానికి. ఇందాక మనకున్నాం భౌతికమైన స్వతంత్రాన్ని గురించి మనం మాట్లాడాం. ఇప్పుడు మాట్లాడుతున్న మాట ఆత్మీయ స్వతంత్రము. ఈ ఆత్మీయ స్వతంత్రంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? నీవు నేను స్వతంత్రులుగా ఉండాలి అని కోరుకోవటంలో తప్పు లేదు. చూడండి ఒకసారి ఆ మాట, ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. క్రీస్తు మనలను దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను
అప్పగించుకొనెను. ఎందుకో తెలుసా? ఈ దుష్ట లోకములో నుండి. ఎవరిది లోకము? ఈ లోకం ఎవరిది? ఈ లోకం దుష్టుడిది. ఈ దుష్ట లోకంలో ఉన్నాము. దుష్ట లోకంలో ఉన్నప్పుడు ఎలా ఉంటాయి అంటే, మనల్ని ఏదైతే మనం వదిలిపెట్టామో ఈ లోకంలో, దేవుడు ఈ దుష్టలోకం నుండి మనల్ని విమోచించడానికి నిన్ను నన్ను ఏర్పాటు చేసుకునే స్వతంత్రం ఇచ్చాడు. ఇది సత్యం. ఆ సత్యమే మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది అన్నాడు. ఏ సత్యం అది అని అంటే, మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి సత్యం. ఏం చేస్తుందంటే స్వతంత్రులుగా అంటే సత్యము. ఏ సత్యము? ఈ దుష్టకాలంలో నుండి, ఈ దుష్ట లోకంలో నుండి నిన్ను నన్ను విమోచించడానికి ఆయన బలి అయ్యాడు అనేది నిజము. ఇది సత్యము. ఈ సత్యమే ఏం చేసింది? నిన్ను స్వతంత్రులుగా చేసింది. ఏ సత్యం అంటే, నా దేవుడు ఈ దుష్టలోకంలో నుంచి నన్ను విడిపించాడు. ఈ దుష్టలోకంతో నాకు పని లేదు. దీని నుంచి నేను దూరపడిపోవాలి. ఎందుకని అంటే, ఈ దుష్టలోకము ఎప్పుడు కూడా ఆ దుష్టత్వం వైపే లాగుతూ ఉంటుంది. వాడు పని అదే కదండి. ఏం చేస్తాడు తెలుసా? వాడు వల పట్టుకొని తిరుగుతాడంట. వల పట్టుకొని తిరుగుతాడంట. ఈ వలేస్తాడంట. ఆ వలేసి ఎంతమంది అయితే వలలో పడతాడో, అసలు ఆ వలలో పడిన వాళ్ళని చూసి పక్క నవ్వుతాడంటండి వాడు. ఉందే, వాక్యంలో ఉంది మాట. వలలో పడ్డ వాళ్ళని చూసి ఏం చేస్తాడు తెలుసా? బాగా ఆనందంగా నవ్వుకుంటాడంట. 5 పడ్డారు ఈరోజు, 10 మంది పడ్డారు ఈరోజు, లెక్క చెప్పుకుంటాడంట, సంతోషపడతాడంట. అవకాశం ఇస్తావా? దేవుడు స్వతంత్రం ఇచ్చింది అందుక, ఆ విధంగా బ్రతకడానిక, ఆ విధంగా ఉండటానిక. ఈ స్వతంత్రతను కాపాడుకోలేకపోతా ఉన్నాం. అందుకనే ఈ దుష్టము నుంచి, ఈ దుష్ట లోకములో నుంచి, అందుకే అన్నాడు, ఈ లోక స్నేహము నాకు వైరమని మీరు ఎరుగురా. మాటలో మొదట ఒక మాట యాడ్ చేశాడు దానికి. ఏమన్నాడు? వ్యభిచారిణులారా. ఎంత దౌర్భాగ్యమైన జీవితం అండి. నీవు నేను స్వతంత్రించబడి దేవుని రక్తం చేత కొనబడిన తర్వాత, ఆయన మనల్ని విమోచించిన తర్వాత, ఈ దుష్టలోకం నుంచి మనల్ని పక్కకు లాగిన తర్వాత, ఇంకా మనం ఈ లోకంలో ఏదో ఉందని దానివైపు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది ఏదైనా కానీ, అది చాలా ఉన్నాయి దుష్టానికి సంబంధించింది. అది జారత్వమా, పాపమా, కంటితో చేసే పాపమా, కాళ్ళతో చేసే పాపమా, చేతులతో చేసే పాపమా, ఇదంతా కూడా దుష్టత్వానికి సంబంధించింది. ఈ దుష్టత్వంలో నుంచి మనిషి బయటికి రాలేకపోతున్నాడు. దేవుడు స్వతంత్రం ఇచ్చాడని నమ్ముతూనే ఇక్కడ మనం చదివాం, సత్యము మనలను స్వతంత్రులుగా చేయును. ఏమిది సత్యం అంటే, నిన్ను నన్ను కాపాడింది ఆయనే, నిన్ను నన్ను విమోచించింది ఆయనే అనేది సత్యము. అది మనల్ని స్వతంత్రులుగా చేసింది. మరి స్వతంత్రులుగా చేసినాక మళ్ళా నీకు దాంతో ఏం పని? ఆ బంధకాల్లోకి వెళుతున్నావు. అందుకే ఒక మాట మీకు చెప్తాను. సంఖ్యాకాండము 11వ అధ్యాయము, సంఖ్యాకాండము 11వ అధ్యాయము, సంఖ్యాకాండము 11వ అధ్యాయము. వీళ్ళు వాళ్ళ జీవితం ఎటుందో ఒకసారి మనం చూద్దాం. దేని వైపు ఉందో మనం చూద్దాం. చూడండి, 5వ వచనం చూడమ్మా. ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరగాయలను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకము వచ్చుచున్నవి. ఏం చేయాలని? ఏం చేద్దాం చెప్పండి. ఏం గుర్తొస్తున్నాయంట? మాంసం, కీరకాయలు, దోసకాయలు, ఉల్లిగడ్డలు, చేపలు. ఒక్కొక్కళ్ళ మామూలుగా మనమైతే ఏం చేస్తాం? ఎరా, మీ బ్రతుకులకి ఇంత కష్టపడి మిమ్మల్ని తీసుకొస్తే ఏం గుర్తొస్తున్నారా మీకు? అందుకే ఈ దుష్టకాలము ఏం గుర్తొస్తున్నాయి మనకేం గుర్తొస్తున్నాయి చెప్పండి? వదిలిపెట్టినటువంటి సినిమాలా, వదిలిపెట్టిన బూతులా, వదిలిపెట్టినటువంటి పాపమా, వదిలిపెట్టిన వ్యభిచారమా, వదిలిపెట్టిన నేత్రానందమా, వదిలిపెట్టినటువంటి ఈ జీవపు డంబమా, నేత్రానందమా, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలా, ఏవి నిన్ను లాగుతున్నాయి? ప్రభు అంటాడు కదా, ఇందుకానికి స్వతంత్రాన్ని ఇచ్చింది, మళ్ళా దానివైపు వెళ్ళటానికి స్వతంత్రాన్ని ఇచ్చింది. జాగ్రత్త, దేవుడు స్వతంత్రాన్ని ఇచ్చింది నీకు నీవుగా ఆయనకి ఇష్టమైన వాడిగా బ్రతకమని, ఆయనకి నచ్చిన వాడిగా బ్రతకమని. ఆయన చూసినప్పుడు, ఆయన కనుదృష్టి ఉంచినప్పుడు, ఇదిగో నేను విమోచించినటువంటి నా బిడ్డ, స్వతంత్రాన్ని గెలిచిన నా బిడ్డ, వెనకక మళ్ళా ఆలోచన లేని జీవితం,
నాకు కావాలి. ఇది దేవుడు కోరుకుంటాను నిజమైన స్వతంత్రం. నిజంగా ఆ విధంగా ఉన్నాం మనం? ఆ విధంగా ఉన్నామా? ఈ రాత్రి నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఈరోజు వదిలిపెట్టు. ఇంకా నీలో ఏమైనా ఉంటే ఈ 79వ స్వాతంత్రం జ్ఞాపకం చేసుకో. అయ్యా, ఈ స్వతంత్రాన్ని జ్ఞాపకం చేసుకుంటాను. నువ్వు నా పితరులకి మాట ఇచ్చావు, అలానే స్వతంత్రాన్ని ఇచ్చావు. ఈరోజు నా జీవితానికి ఆత్మీయ స్వతంత్రాన్ని ఇచ్చావు. కానీ నేను ఎక్కడో పొరపాటు పడ్డాను. ఇదిగో నువ్వు మాట్లాడుతుంది నిజం, అదిగో ఆ వ్యక్తి నేనే అని కనుక నువ్వు ఆలోచించినట్టయితే మార్చుకో, ఈరోజే మార్చుకో. ఏం చేస్తావు తెలుసా? అయ్యా, నేను నీ శిష్యుడిగా ఉండటానికి ఇష్టపడతాను. చావైనా బ్రతుకైనా నీతోనే, నీ వాక్యమే సత్యము, నీ వాక్య ప్రకారంగా నేను జీవిస్తాను అని తీర్మానం తీసుకో. అలా విధంగా ఉండటానికి ప్రయత్నం చేయి. అందుకే మాట మనం చదువుతున్నప్పుడు ముగింపుకు వచ్చేద్దాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము, క్షమించండి, యెషయా గ్రంథము 'యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఎక్కడ అంట ఆయన అంటే, దేవుడు ఉండగానే ఆయన ఉండగానే మనం ఏం చేయాలంట? మన పాపములను ఒప్పుకోవాలి. మన పాపములను చూడండి, ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 6వ వచనం. ఆచరించుచు నా నిబంధనలను ఆధారము చేసుకొనుచు యెహోవా నామమును ప్రేమించుచు ఆయన యొక్క పరిచర్య చేయవలనని ఆయన పక్షమున నేను అన్యులను, ఇక్కడ చూడండి 7వ వచనంలో, భక్తిహీనులు తమ మార్గము విడువలను, దుష్టులు తమ తలంపులు మానవలను, వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. ఏమన్నాడు మాట చెప్పండి? ఏమన్నాడు తెలుసా? ఇప్పటికైనా, ఈ రోజుకైనా ఇంకా ఎక్కడైనా ప్రభువా నువ్వు ఇచ్చిన స్వతంత్రాన్ని కోల్పోయాను, మరలా నేను నీ స్వతంత్రతలోకి రావాలనుకుంటున్నాను అని అడిగితే ప్రభు ఏమన్నాడు తెలుసా? చక్కగా రాయబడబట్ట, యెహోవా మీకు దొరకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి, భక్తిహీనులు తమ మార్గమును విడువలను, దుష్టులు తమ తలంపులు మానవలను, వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారిని యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. మామూలుగా క్షమించడంటండి, బహుగా క్షమించును. ఈ మాట వింటున్నటువంటి ఇదిగో ఓ డాబో, ఓ షరాబో, మందు దాగి ప్రశాంతంగా తిరిగి ఆనందపడుతున్నావు కదా ఈ లోకంలో, డబ్బుందని సంతోషపడుతున్నావు ఈ లోకంలో, ఒక్కసారి వినో, జరుగుతున్న కాలాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దగ్గరలోకి వస్తున్నాయి రోజులు. మీకు తెలుసా క్లౌడ్ బరస్టింగ్ జరుగుతూ ఉంది. ఆ రోజు నోవాహు కాలంలో క్లౌడ్ బరస్టింగ్, ఆకాశము తూములు విప్పబడెను అని రాయబడింది బైబిల్లో. ఈరోజు 2 ప్రాంతాల్లో క్లౌడ్ బరస్టింగ్ జరిగింది. ఆకాశపు తూములు విప్పబడ్డాయి, సడన్గా వస్తుంది వరద. ఎంతమంది చచ్చిపోయారు తెలుసా? నేను 36 మంది, ఈరోజు 42 మంది. ఇదిగో ప్రారంభమైంది, దేవుని రాకడ ఆనవాళ్ళు ప్రారంభమైంది. ఇదిగో ఈ మాట వింటున్నటువంటి నీవు ఎక్కడున్నా సరే, సహోదరుడా ఓ సహోదరే, ఈ రాత్రికాల సమయంలో దేవుని తెలుసుకోవడానికి ఆయన అడుగుతున్నాడు కదా, క్షమించు అనే ఒక్క మాట. ప్రభువా నిజమే, నువ్వు అనుకుంటున్నావు కదా, నేను యవ్వనస్తుని, బలం గలవాడిని, నాకు శక్తి గలవాడిని అనుకుంటున్నావు. దేవుడు వస్తే నీ శక్తి ఎంత, నీ బలం ఎంత, నీ యవ్వనం ఎంత, నీ డబ్బు ఎంత, నీ పరపతి ఎంత, నీ అందం ఎంత? ఏదో ముచ్చట్లు చెప్పి బతుకుదామనుకున్నటువంటి వ్యక్తి ఓ షరాబో, జ్ఞాపకం చేసుకో, దేవుడు రాకడ బహు సమీపంగా ఉంది, దేవుని రాకడ బహు తొందరగా ఉంది. ఇదిగో ఆనవాళ్ళు నీ ముందు కనపడతా ఉన్నాయి. చిన్నపిల్లలు ప్రవచనాలు చెప్తున్నారు ప్రపంచాల్లో. మీరు చూడండి, ప్రపంచాన్ని ఒక్కసారి తలెత్తి చూడండి. ప్రపంచంలో చిన్నపిల్లలు ఏం చెప్తున్నారు తెలుసా? దేవుని రాకడ గురించి
యేసయ్య వస్తున్నాడు, యేసయ్య వస్తున్నాడు అని చెప్పి రాత్రుల పూట దేవుని యొక్క కలవరింపుల్లో ప్రపంచంలో చిన్నపిల్లలు మోకరిస్తున్నారు. అర్థం కావట్లా, నీకు అర్థం కావట్లా. మారు. ప్రభు అన్నాడు కదా, ఈ రాత్రి అయినా నీ దుష్టత్వం వైపు వదిలిపెట్టి యెహోవాని ఒక్కసారి నీ మోకాళ్ళ మీద పడు. అయ్యా క్షమించు, నేనే ఆ పాపిని నేనే అని చెప్పి అడుగు. ఎలాంటి క్షమాపణ తెలుసా? ఇలాంటి వ్యక్తే చూసాం మనం. ఒక్కసారి మనం చూద్దాం. చూడండి, ఆ మాట చదివి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. యెషయా గ్రంథము 6వ అధ్యాయము, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనము. రాజైన ఉజ్జియా ఆ అత్యున్నతమైన సింహాసనమునందు ఆసీనుడై ఉండగా నేను చూచితిని, ఆయన చొక్కా అంచులు దేవాలయమును నిడుకొని ఉండగా. ఇక్కడ చూడండి, ఒక దేవదూత ఉంది. రెండు రెక్కలతో కాళ్ళతో కప్పుకుంది, 2 రెక్కలు ముఖానికి కప్పుకుంది, 2 రెక్కలు ఆడిస్తూ ఉంది ఏమీ తెలియకుండా. ఇది దేనికి సంకేతమో తెలుసా? దేవుని యొక్క పరిశుద్ధతకు. ఆయన దేవుడు అని పశ్చాత్తాపడతా ఉన్నాడు. పశ్చాత్తాపడేటువంటి హృదయం ఎలాంటి తెలుసా? దేవుడు గొప్పవాడు అని చెప్పడానికి, ఆయన పరిశుద్ధుడు అని చెప్పడానికి ఇక్కడ ఎవరంటే యెషయా పశ్చాత్తాపడతా ఉన్నాడు. ఆయన చూసి పశ్చాత్తాపడుతున్నాడు. యెషయా లాంటి వాడే పశ్చాత్తాపడితే నీవు నేనెంత అండి? నీవు నేనెంత? నీ బ్రతికెంత? నా బ్రతికెంత? ఏమన్నాడు తెలుసా? 2వ పశ్చాత్తాపం అంటున్నాడు కదా. చూడండి 5వ వచనంలో, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడను, నేను నశించి తిని రాజును సైన్యముల అధిపతికి యెహోవాకు నేను కన్నులారా చూచి తిని అనుకుంటుని. ఏమన్నాడు తెలుసా? 2వది అక్కడ అన్నాడు కదా, అయ్యా నువ్వు పరిశుద్ధుడివి అని అక్కడ క్షమాపణ అడుగుతా ఉన్నాడు. కన్ఫెషన్, ఒప్పుకుంటున్నాడు. 2వది అన్నాడు కదా, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. ఒక యెషయా ప్రవక్త దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి ప్రవక్తే నేను అపవిత్రమైన పెదవులు గలవాడినంటే నీవు నేను ఎలాంటి వాళ్ళం? అసలు అర్హులమేనా? అసలు మన బ్రతుకు అర్హతమైందేనా? అసలు పశ్చాత్తాపడుతున్నామా? అడుగుతున్నామా దేవుణ్ణి? అయ్యా నేను పాపినయ్యా, దుర్మార్గునయ్యా, దుష్టుడయ్యా, అయ్యా నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని అయ్యా, నా నోరు ఎందుకు మంచిది కాదయ్యా అని యెషయా ప్రవక్తే మాట్లాడుతున్నప్పుడు, ఓ మనిషి నువ్వెందుకయ్యా నోరు తెరవు? నువ్వెందుకు నోరు తెరవు? దేన్ని చూసుకొని అహంకారం? ఏం చూసుకొని అహంకారం? దేవుడు అన్నాడు కదా, ఈ రాత్రి దేవుడు వస్తే ఏం చేస్తాడు తెలుసా? ఏమవుతుందో తెలుసా? ఇదిగో ఆత్మీయ స్థితిలో బలంగా ఉన్నటువంటి పరిశుద్ధులు ఒక్కసారిగా లేపబడతారు. విడవబడ్డ రోజు నెత్తినోరు కొట్టుకున్న ఏ ఒక్కడు కూడా నేను ఆకరించడు, ఏ వ్యక్తి కూడా నీ వైపు చూడు. వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే కిందున్న నువ్వు అఘోర స్థితిలో, బహు భయంకరమైన వేదన స్థితిలో, నీ బ్రతుకు బండలైపోయి చచ్చిపోయే స్థితిలో, నరకంలో కూలిపోయే స్థితిలో, దుర్మార్గమైన స్థితిలో ఇంకా ఎన్నాళ్ళు బ్రతుకుతావు? జ్ఞాపకం చేసుకో. ఈ రాత్రే దేవుడు అంటాడు కదా, యెషయా లాంటి ప్రవక్తే మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా నా పెదవులు మంచి కదయ్యా, అపవిత్రమైన అయ్యా, తాకు నీ అగ్నితో నన్ను మండించయ్యా అని చెప్పి వేడుకుంటా ఉన్నాడు, పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. ఒకవేళ ఆ పశ్చాత్తాపి రాత్రి నీలో వస్తే ప్రభువుని అడుకో, అయ్యా నువ్విచ్చిన స్వతంత్రాన్ని నేనే నాశనం చేసుకున్నాను, నువ్విచ్చిన స్వతంత్రాన్ని నా కళ్ళారా నేనే నాశనం చేసుకున్నాను. అయ్యా జ్ఞాపకం చేసుకుంటావు ప్రభా, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకుంటావా తండ్రి అని నువ్వు ప్రభువు దగ్గర మోకరిల్లో, ఆయన దగ్గర మోకరిల్లో. ఇది మంచి సమయము, ఇది మంచి తరుణం. ప్రభు యొక్క రాకడ బహు సమీపంగా ఉందని మనకి గుర్తులు తెలియజేస్తూ ఉన్నాయి. ఆఖరి దినాలు, అపాయకరమైన దినాలు, అంత్య దినాల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఓ మనిషి జ్ఞాపకం చేసుకో. దేవుడు ఏ నిమిషంలో వస్తాడో చెప్పడు, కానీ భూమి మీద జరుగుతున్నటువంటి కష్ట నష్టాలు, బాధలు ఆయన రాకడికి ఆనవాళ్ళని ప్రకటిస్తుండగా, ఇదిగో ఆయన వస్తున్నాడని చెబుతుండగా ఇంకా ఎందుకు మౌనంగా ఉంటావు? ఎందుకు ఇంకా దేవుణ్ణి నువ్వు విశ్వసిస్తావు? ఈ స్వతంత్ర దినాన, ఈ దినాన ప్రభువా నువ్వు స్వతంత్రాన్ని ఇచ్చావు నాయన, నాకు నేను కాపాడుకోలేకపోయానయ్యా, ఈ స్వతంత్రాన్ని నాశనం చేసుకున్నానయ్యా, ఈ స్వతంత్రాన్ని నాకు ఇష్టానుసారంగా దుష్టత్వంతో నేను బ్రతకడానికి ఇష్టపడ్డానయ్యా. ఇంకొద్దు ప్రభువా నాకు ఈ జీవితం అని నువ్వు ఆలోచించినట్టయితే, ఎక్కడున్నా సరే అమ్మా
ఓ సహోదరి, ఓ సహోదరుడా, చేతులు మొత్తి మీకు మొక్కుతున్నాను. దేవుడు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఏ వ్యక్తి అయినా నేను పాపినని ఒప్పుకుంటే ఆయన కరుణించేవాడమ్మా. జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడైనా మీ హృదయంలో దేవుని యొక్క మాట మీకు దారిచ్చేది, మీ హృదయాన్ని ఏ విధంగా మిమ్మల్ని ప్రేరేపిస్తున్నట్టయితే, అయ్యా నేను కూడా పాపినే నాయన, అయ్యా ఇదిగో నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా, ఒక్కసారి నా మీద దృష్టి ఉంచుతావా తండ్రి, అయ్యా నా పాపాన్ని తీసివేస్తావు నాయన అని నువ్వు అడుక్కో. మంచి సమయం ఇది. తరుణం ఉండగానే, అవకాశం ఉండగానే ప్రభు చెంతకురా. ఆయన దగ్గర మోకరిల్లు. ఆయన నీకోసం నా కోసం ప్రాణాన్ని అర్పించిన దేవుడు, 5.6 లీటర్ల రక్తాన్ని కార్చిన దేవుడు, శిలువ మోయలేని స్థితిలో మోస్తూ 3 సార్లు పడిపోయి నిరసించినటువంటి దేవుడు, భయంకరమైనటువంటి 6 అంగుళాలు మేకులు ఇదిగో తలను దించుతున్నప్పుడు మౌనంగా గొర్రెపిల్ల వలె ఉన్నటువంటి దేవుడు, ఆయన ఆ విధమైనటువంటి కొరడా దెబ్బల చేత 5,843 గాయాలు, ఎక్కడ కూడా శరీరం మీద శరీరము అనేది లేకుండా, సొగసైన స్వరూపమైన లేకుండా, బహు భయంకరంగా నలగొట్టబడినటువంటి శరీరం, ఇదిగో చనిపోతున్న ప్రతి ఒక్క రక్తపు బొట్టు ఇదిగో ఆ బల్లెంతో పొడిస్తే ఈ గుండెల్లో నుంచి రక్తంతో పాటు నీరు గారితే, దేవుడు నీ కోసం చేసినటువంటి ఈ స్వతంత్రాన్ని ఇస్తే, ఆయన ప్రాణం పెట్టి స్వతంత్రం ఇస్తే, ఓ మనిషి, ఓ సహోదరి, ఓ సహోదరుడా, ఎందుకు ఇంకా లక్ష్య పెట్టలేకపోతున్నావు? ఎందుకు ఇంకా దేవుడి మీద లక్ష్య పెట్టలేకపోతున్నావు? ఇంక ఎంతకాలం ఈ పాపపు జీవితం, ఎంతకాలం ఈ పాపం అనేటువంటి దాస్యం కింద బ్రతుకుతావు? ఆ దాస్యం నుంచి విడిపించడానికే కదా ఆయన రక్తాన్ని క్రైదనముగా పెట్టింది. అదిగో ఆ దుష్టుని యొక్క దాస్యం కింద ఉన్న నిన్ను కొనటానికే కదా ఆ రక్తాన్ని పెట్టింది. జ్ఞాపకం చేసుకో. ఈ ఒక్క రాత్రి ప్రభు నీతో మాట్లాడితే, అయ్యా ఈ స్వతంత్ర దినమున నిజమే తండ్రి, నీవు నాకు ఇచ్చినటువంటి ఇదిగో ఈ స్వతంత్రత నేను కాపాడుకుంటానయ్యా, నేనే ఆ వ్యక్తి, నేనే ప్రభువా అని నువ్వు తీర్మానం తీసుకో. దేవుడు తప్పకుండా నిన్ను కాపాడుతాడు. ఆయన నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు, ఆయన వెంటనే జాలిపడే దేవుడు, క్షమించే దేవుడు. కాబట్టి ఆ విధంగా నీవు నేను ప్రభు యొక్క ఆయన అలికిల్లో ఆయన ఒక మాటను మనం విన్నటువంటి మనం, ఆయన వాక్యాన్ని విన్నటువంటి మనం ప్రభువును అంగీకరిద్దాం, ఆయన క్రింద బ్రతుకుదాం, ఆయన స్వతంత్రంలో బ్రతుకుదాం. ఆ స్వతంత్రాన్ని మనం కాపాడుకుందాం. దేవుడు ఆ విధంగా నిన్ను నన్ను ప్రేమించి దీవించి ఆశీర్వదించును గాక. వేనోళ్ళ కొనియాడినా నాశలు తీరవే, కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు. యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని, యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని, వేనోళ్ళ కొనియాడినా. పాడాలి స్తోత్రం. వేనోళ్ళ కొనియాడినా నాశలు తీరవే, కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు. స్తోత్రం. స్వాతంత్ర్యం అనుగ్రహించినటువంటి మన దేవుడు మనలను పాపపు చెరలో ఆయన
ఐగుప్తు బానిసత్వంలో నుండి, ఆ చెరలో నుంచి నిన్ను విడిపించడానికి, ఇశ్రాయేలీల ప్రజలను విడిపించినట్లుగా ఈ పాపపు చెరలో నుండి, పాపపు బానిసత్వం నుండి నిన్ను విడిపించునుగాక. దేవానికి స్తోత్రం. ఉన్నత ఉపదేశమందునా, సత్వగల సంగమందునా, ఉన్నత ఉపదేశమందునా, సత్వగల సంగమందునా, నన్ను స్థిరపరచినందునా, కంచగల తోటలోనా, నన్ను స్థిరపరచినందునా, కంచగల తోటలోనా, నన్ను స్థిరపరచినందునా, కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు, పాడుచు, కృప వెంబడి కృపను పొందుచు, అయ్యా అయ్యా, కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు. దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం. కర్తవు నీవేనని, దైవిక స్వస్థత నీలోనని, సృష్టికర్తవు నీవేనని, దైవిక స్వస్థత నీలోనని, నా జనులు ఇక ఎన్నడు సిగ్గుపడరండివే, నా జనులు ఇక ఎన్నడు సిగ్గుపడరండివే, నా జనులు ఇక ఎన్నడు సిగ్గుపడరండివే, వెంబడి కృపను పొందుతూ, కృపలో జయ గీతమే పాడుతూ, కృపలో జయ గీతమే పాడుతూ, కృపలో జయ గీతమే పాడుతూ, కృపలో జయ గీతమే పాడుతూ, యేసయ్యా యేసయ్యా నీవే నాకని, వేరెవ్వరు నాకు లేరని, యేసయ్యా నీవే నాకని, వేరెవ్వరు నాకు లేరని, యేసయ్యా 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 వేరెవ్వరు నాకు లేరని, ఆయన
స్వతంత్రము, ఆయన స్వతంత్రము, ఆయన దేవుడు పాపము నుంచి విడుదల, పాపము నుంచి విడుదల, విడుదల, వ్యభిచారముల నుంచి విడుదల, మద్యపానముల నుంచి విడుదల, మద్యపానముల నుంచి విడుదల, చూదముల నుంచి విడుదల, శాపముల నుంచి విడుదల, విగ్రహారాధుల నుంచి విడుదల, 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 పాపము చెరల నుంచి విడుదల, విడుదల. ఓ రీకా బాబా తోత్రే 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 తోత్రే. వేనోళ్ళ కొనియాడినా ఆశలు తీరవే రవే రవే, వేనోళ్ళ కొనియాడినా ఆయన జనులను ఎన్నడూ సిగ్గుపరచనన్నాడు. నిజమే నిజమే. ఈ దేశంలో తన బిడ్డలను ఘనపరచాలి, గనులుగా మార్చాలి. ఆయన కోరుకుంటున్నారు. అందరం లేచి నిలవబడదు. దేవా దేవా ఆకాశం వైపు చేతులు, దేవా నీ ప్రేమ అందరం లేచి నిలబడు. ఆకాశ వైపు చేతులెత్తి కండ్లు మూసుకుని, ప్రేమ నీ కరుణ నింపుము నాలోనా, నీ ప్రేమ నీ కరుణ నింపుము నాలోనా. ఆదరించావు ప్రేమతో, స్వాతంత్రించావు నీ కృపలో, విమోచించావు దేవా, నీకే నా స్తోత్రము, నీకే నా స్తోత్రము, నీకే నా స్తోత్రము, అయ్యా నీకే నా స్తోత్రము. నీ ప్రేమ నీ కరుణ నింపుము నాలోనా, నీ ప్రేమ నీ కరుణ నింపుము నింపుము. ఆమేన్ ఆమేన్. ప్రియులారా, అంత్య దినాల్లో మనం ఉన్నాం. ఈ అంత్య దినాల్లో ఆయన ప్రేమను పొందుకొని మనము రక్షణను పొందుకొని రాబోయే చెర నుండి రాబోయే పాపము నుండి మనము తప్పించబడాలంటే ఆ పరలోకం అనే స్వాతంత్ర్యమును మనం స్వాతంత్రించుకొని నేడు అనబడుతున్నదే రక్షణ దినం. కాబట్టి రక్షణ దినాన్ని కోల్పోక దేవా
నన్ను రక్షించండి అయ్యా, నన్ను రక్షించండి. నా భర్తను రక్షించండి, నా భర్తను రక్షించండి. నా భార్యను రక్షించండి, నా భార్యను రక్షించండి. నా కుమారుడిని రక్షించండి, కుమారుడిని రక్షించండి. నా కుమార్తెను రక్షించండి, కుమార్తెను రక్షించండి. నా కుటుంబాన్ని రక్షించండి, కుటుంబాన్ని రక్షించండి. నా తల్లిని రక్షించండి, నా తల్లిని రక్షించండి. నా తండ్రిని రక్షించండి, నా తండ్రిని రక్షించండి. దేవా, దేవా, నన్ను విడిచిపోవద్దు, నన్ను విడిచిపోవద్దు, నన్ను దాటిపోవద్దు. అందరూ ప్రార్థించాలి. దేవా, నన్ను దాటిపోవద్దు, మీ పెదవులు దాటిపోవద్దు. ఇది నా దేవునితో మాట్లాడింది. స్వాతంత్ర్యము, స్వాతంత్ర్యము ఎలా ఉందంటే, ఎలా ఉందంటే పాపం చేసే వానికి స్వాతంత్ర్యం ఉంది. అవును ప్రభువా. ఇంటికి వెళ్ళి ఒక వ్యక్తిని ధైర్యంగా మర్డర్ చేసే స్వాతంత్ర్యం ఉంది. దేవా మీకు స్తోత్రం. తప్పు చేసిన వ్యక్తి ఎలా బయటపడాలో అధికారాన్ని వినియోగించుకొని నాయకులను అడ్డు పెట్టుకొని దాని నుంచి విడుదల పొంది ఇంకో పాపములో పడిపోవటం భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. అక్రమం చేయటానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఒక స్టూడెంట్ టీచర్ని దండించి, టీచర్ని తిట్టి, టీచర్ని కొట్టే స్వాతంత్రం వచ్చింది వానికి. ప్రియులారా, ఒక నడి రోడ్డు మీద ఒక యవనస్తుడు ఒక యవనస్తురాలని కుతిక కోసే స్వాతంత్రం వానికి వచ్చిందా? వ్యభిచారం చేసే స్వాతంత్ర్యం వచ్చింది, పాపం చేసే స్వాతంత్ర్యం వచ్చింది, నరహత్య చేసే స్వాతంత్ర్యం వచ్చింది. వారికి స్వాతంత్ర్యం వచ్చింది. కానీ ప్రియులారా, నిజమైన స్వాతంత్ర్యము మనకు రాలేని పరిస్థితి. ఈ దేశానికి ఎప్పుడో స్వాతంత్ర్యం వచ్చింది, కానీ మనస్సులకు స్వాతంత్రం రాలేదు. మన మనస్సులో అలానే పాపపు భారాన్ని, శాపపు భారాన్ని అలానే మోస్తూ ఉన్నారు. ఎంతకాలం వ్యభిచారం ఊబిలో, ఎంతకాలం అక్రమ సంబంధాలు, ఎంతకాలం జోదముతో, మద్యపానముతో, మత్తు పానీయాలకు, వ్యసనాలకు అలవాటు. ఈ రాత్రి వారందరికీ దేవుడు గొప్ప విడుదల దయచేయునుగా, గొప్ప విడుదల దయచేయునుగా. రక్షణలోనికి వారిని దేవుడు తెచ్చునుగాక, రక్షణలోనికి వారిని అనుగ్రహించునుగా, రక్షణ చేత వారిని నింపునుగా, రక్షణతో వారిని అలంకరించునుగా. చెప్పబడిన వాక్యం కరువు నుండి విడుదల కలుగు చేసి దేవుడు మనలను ప్రేమించాడండి. ఇంకా ఆయన కృప చూపుతూ ఉన్నాడంటే మనలను ప్రేమించాడు. ఈ కృపాకాలంలో ఎప్పుడు ఆయన రాకడ రావాలి, కానీ మనల్ని ప్రేమించి ఇంకా మారాలని ఆయన సమయాన్ని పొడిగిస్తూ ఉన్నాడు. ఎంతకాలము పాప ఊబిలో ఉంటాం, అక్రమ సంబంధాలు, అక్రమ సంపాదన, ఈరోజుండి రేపు పోయే ప్రాణానికి అక్రమంగా సంపాదిస్తూ ఈ పాపాన్ని కప్పిపుచ్చే టైంలో ఇంకో పాపం చేయటం, పాపం మీద పెరిగిపోతూ. ప్రియులారా, ఈరోజు రక్షణ నీకు అనుగ్రహించబడుతుంది. వ్యభిచారపు స్త్రీతో ఇదిగో నీ పాపములు క్షమించబడి ఉన్నవి, ఇక మీదట నీవు పాపము చేయకుము అని తెలియజేసినట్లుగా ఈ రాత్రి దేవుడే మనకు స్వాతంత్ర్యము. ఆయనలో స్వాతంత్ర్యం ఉన్నది. సత్యము ఆయనే. మనం సత్యములోనికి రావాలి. ఎంతకాలము దూరముగా ఉంటావు, ఆయనే సత్యము. కాబట్టి సత్యము మనలను స్వతంత్రులుగా మారుస్తుందని దైవజనుల ద్వారా అనేక విషయాలు తెలియదు. ఐగుప్తి బానిసత్వంలో ఇశ్రాయేలు ప్రజలు 80 సంవత్సరాలు
వారి చెరలో ఉన్నప్పుడు దేవుడు వారిని చూచి నిజమే మనల్ని చూస్తూ ఉన్నాడు. ఆయన కంటికి ఏది మరుగైలేదు. మనల్ని చూస్తున్న దేవుడు, ఇశ్రాయేలును చూచిన దేవుడు ఆ చెరలో నుంచి విడుదల కలుగు చేసి కానాను ప్రదేశానికి నడిపించాడు. ఈ దినాన మనలను చూస్తూ ఉన్న దేవుడు పాపపు చెరలో నుంచి విడుదల కలుగు చేసి ఆయన జీవ మార్గంలో నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన మంచి మనసుతో ప్రార్థన చేసుకుని మన హృదయాన్ని ఆయన చేతులకు అప్పగిద్దాం. మన మనస్సులను ఆయనకు అప్పగిద్దాం. ఆయనకు మనం సరెండర్ అయిపోదాం. మన హృదయాలు ఆయన స్వాధీనపరుచుకున్నట్లుగా ఈ రాత్రి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి, జీవము కలిగిన దేవ, నీకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రి ఈ ప్రత్యేకమైన సువార్త కూడికను మీరు ఆశీర్వాదకరముగా దీవెనకరముగా జరిగించిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఏదైనా మీటింగ్ కొరకు ప్రయాసపడిన బిడ్డలందరినీ మీరు దృష్టిలో పెట్టుకోండి, ఆశీర్వదించండి. మీ సేవకులను కూడా బలపరిచారయ్యా నాయన. 4 మాటల ద్వారా మీరు మమ్మలను దర్శించి కరువులో నుండి దేశాన్ని రక్షించి అయ్యా నాయన, ఆనాడు మీ బిడ్డలు కరువులను అనుభవించారయ్యా. నేటి దినంలో కూడా చాలా మంది కరువును అనుభవిస్తున్న పరిస్థితుల్లో ఉన్నారు అయ్యా. భౌతిక ఆహారం అయితేనేమి, ఆత్మీయ ఆహారం మీ వాక్యం అయితేనేమి, కరువులను దూరపరిచినటువంటి గొప్ప దేవుడుగా మీరు మా పక్షాన ఉన్నారు. స్తోత్రం తండ్రి. మీరే సత్యమై ఉన్నటువంటి దేవుడు, సత్యములో స్వాతంత్ర్యం నాయన. మీరు స్వాతంత్రమును కలుగు చేసిన గొప్ప దేవుడు తండ్రి. ఐగుప్తిలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల ప్రజలను చూచి నాయన కానాను ప్రదేశానికి నడిపించి వారి బానిసత్వపు చెరలో నుంచి విడుదల కలుగు చేసి నాయన పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించారు. స్తోత్రాలయ్య. నేటి దినములో కూడా నా తండ్రి పాపపు చెరలో ఎందరైతే కొట్టుమిట్టులాడుతూ ఉన్నారు, ఆ పాపపు చెరను, ఆ పాపపు సంకెళ్లను ఈ రాత్రి ఇప్పుడే విడుదల కలుగు చేసి అయ్యా మీలో ఉన్నటువంటి స్వాతంత్ర్యములో, మీలో ఉన్న రక్షణలోని బిడ్డలను నడిపించండి. మీ గొప్ప కాపుదల దయచేయండి. మా గ్రామంలో అనేకులు మార్చబడాలి. పురుషులు మద్యపానాసక్తులే, కుటుంబాల్లో వివాదాలు జరుగుతున్నాయి, సమాధానములే, మనశ్శాంతిలే, ఆర్థిక సంక్షోభం. 500-600 సంపాదనలో 300-400 ఖర్చు చేస్తూ ఉన్నారయ్యా మద్యపానానికి. దాని దగ్గర గొడవలు. అయ్యో భయంకరమైనటువంటి ఊబిలో ఈ దినాన కుటుంబాలు ఉన్నాయి అయ్యా. పురుషులను మార్చండి. ఈ మద్యపానపు షాపులు ఎక్కడైతే ఉన్నాయో వాటి నుంచి విడుదల పొందినట్లుగా ఆయన ఆ మద్యపు షాపులు యేసు నామములో మూతబడునుగాక. ఏ వ్యక్తి మద్యపానం ముట్టుకోకూడదు. ఈ నామముల రక్షణ పొందినట్లుగా క్రీస్తు సాక్షిగా ఈ గొప్ప కార్యాలు జరిగించి ఇశ్రాయేలు ప్రజలకు ఎలా విమోచించారు, ఈ బిడ్డలకు కూడా అలా విమోచన దయచేయమని ఈ సేవకుల ద్వారా మాట్లాడిన అనేక మాటలను బట్టి రక్షణ గురించినటువంటి సువార్త సునాదం వినబడుతూనే ఉంది. సమయం ఉంది అని అనుకుంటున్నారేమో. లేదు సమయం మిత్రులారా. కరువులు ఆల్మోస్ట్ సేవకులు చెప్పినట్లుగా ఆయా ప్రాంతాల్లో
భూకంపాలు, సునామీలని, కరువులని, భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురై మరణాలు జరుగుతూ ఉన్నాయి. మరణ హోమం, మరణ మృదంగాలు వినిపిస్తూనే ఉన్నాయి. తండ్రి, విడుదల దయచేయండి అయ్యా, విడుదల దయచేయండి. మీ గొప్ప కార్యాలు జరిగించి మా గ్రామంలో ఉన్న, మా దేశంలో ఉన్నటువంటి ప్రజలకు, మా దేశంలో మాటలు అందించిన మీ సేవకులను ఇంకను బలపరిచి బలమైన సాధనముగా, బలమైన పాత్రగా ఇంకను మీరు ఆయా ప్రాంతాల్లో వాడుకోమని కోరుతూ మీ కార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకుని వాయిద్యాలు వాయించిన బిడ్డలకు విశేషమైన కృప, నిండైన దీవెనలు, మీ బలాన్ని, శక్తిని దయచేయండి. సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసిన మీ కుమారుని బలపరచండి, ఇంకను బలమైన సాధనముగా వాడుకుండా అభిషేకించండి. మీ మాటలు ఇంతవరకు ఓపికగా కూర్చొని మీ మాటలు విన్న బిడ్డలందరినీ నిండారులుగా నా తండ్రి తృప్తిగా బిడ్డలను మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబంలో రక్షణ సునాదం వినబడినట్లుగా సహాయం చేయండి. మీ రక్షణ భాగ్యం వారి కుటుంబాల్లో దయచేయండి. శాంతి, నెమ్మది, ఐక్యత, ప్రేమ, సమాధానము వారి కుటుంబాల్లో ఉండటకు సహాయము చేయమని దీవించి మేలు చేత నింపి నడిపించమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోమని యేసు నామమున ప్రార్థించి అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అనే దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనందరికీ, సకల కోటి పరిశుద్ధులకును, వాయిద్యాలు వాయించిన బిడ్డలకును, అలానే కూర్చొని విన్న దేవుని వాక్యాన్ని విన్నటువంటి బిడ్డలందరికీ, సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేస్తున్నటువంటి బిడ్డకి, అలానే చేరి వచ్చిన యవనస్తులకు, బిడ్డలందరికీ, గ్రామస్తులందరికీ సదాకాలమైన కృప, రక్షణ భాగ్యము, దీవెనలు సదాకాలము తోడయండి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదండి. ఇంతవరకు ఓపికతో దేవుని మాటలు ఆలకించిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఇంతటితో ఈ కూడికను ముగించుకున్నాం. ప్రభు చిత్తమైతే వచ్చే నెల 15వ తేదీన ఆ లూథరన్ పాస్టర్ గారు కానీ, సాంతుల రోసన్న మందిర్ పాస్టర్ గారు కానీ కూడిక ఏర్పాటు చేస్తాం. ఈ నెలలో మేము వర్షాలు పడతాయని పాంప్లెట్లు కూడా కొట్టించలా, కొద్దిగా ఇబ్బంది అయింది. అది పబ్లిక్లోకి వెళ్ళలేకపోయింది. ఇక్కడున్న బజార్ వాళ్ళకే తెలియదు ఇక్కడ మీటింగ్ అని, కొద్దిగా అనౌన్స్మెంట్ కూడా ఏం చేయలేదు. రేపు వచ్చే నెల 15వ తేదీ ఆ రోడ్డు మీద జరగవచ్చు ప్రభు చిత్తం అయితే. ప్రార్థన చేయండి. దేవుడు మీ అందరిని ఆశీర్వదించి మేలు చేత నింపునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. అందరూ మీ ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో మన గ్రామం నుండి ఎంతోమంది యవనస్తులు సేవకులుగా తయారవుతున్నారు. అది మన గ్రామానికి గొప్ప. దేవుని చిత్తానుసారంగా ఎంతోమంది సేవకులుగా, దేవుని సువార్త చేసే సైనికులుగా. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం అంటే దేశంలో ఎంతోమంది సైనికులు పోరాటం చేసి మన దేశాన్ని కాపాడుతున్నట్టు, పాపపు జీవితాల నుండి మన సేవకులు సైనికులు వలె ముందుకెళ్తూ ఉన్నారు. కాబట్టి మీ వ్యక్తిగత ప్రార్థనలో వాళ్ళందరినీ దీవించాలని కోరుతూ, నీవే ఆశ నీవే ఆశ, నీవే శ్వాస, నీవే ధ్యాస యేసువా, నీవే ప్రాణం, నీవే గానం, నీవే ధ్యానం నేస్తమా.